మనం బ్రౌజర్‌లో గూగుల్.com, అమెజాన్.com అని ఎంటర్ చేసిన తర్వాత బ్రౌజర్ ఏం చేసేదంటే ఆ డొమైన్స్‌కి సంబంధించిన సర్వర్‌ని ఫైండ్ ఔట్ చేసిద్దన్నమాట. ఈ ప్రాసెస్ మనం డీఎన్ఎస్ లుకప్ అంటాము. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉండిద్దండి. దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్‌కి నేను ఇప్పుడు అమెజాన్.in అని చెప్పేసి ఎంటర్ చేశాను కదా! మీరు నెట్వర్క్ ట్యాబ్‌లోకెళ్ళి చూసారంటే రిక్వెస్ట్ యూఆర్ఎల్ అమెజాన్.in, రిమోట్ అడ్రెస్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఐపీ అడ్రెస్ ఉంది కదా! సో ఇది ఈ డొమైన్ నేమ్ యొక్క సర్వర్ యొక్క ఐపీ అడ్రెస్ అన్నమాట ఇది. సో మనం ఈ ఐపీ అడ్రెస్‌ని ఫైండ్ ఔట్ చేసే ప్రాసెసే డీఎన్ఎస్ లుకప్ అంటాము. దీని గురించి చూద్దాము. సో ఫస్ట్ మనం డొమైన్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత బ్రౌజర్ ఏం చేసిద్దంటే దాని లోకల్ క్యాష్‌లో ఏమన్నా ఐపీ అడ్రెస్ ఉందా లేదా అని చెక్ చేసుకుంది. సో అది ఉంటేనేమో రిక్వెస్ట్ పంపించిద్ది. లేకపోతే మన కంప్యూటర్‌లో ఏమన్నా స్టోర్ అయ్యి ఉందా అని చెక్ చేసిద్ది. ఒకవేళ మన కంప్యూటర్‌లో కూడా లేదనుకోండి మన వైఫైకి రిక్వెస్ట్ పంపించిద్ది. సో కొన్ని వైఫై రూటర్స్ ఈ ఐపీ అడ్రెస్‌ని క్యాష్ చేసుకుంటాయి. సో అక్కడ నుంచి తీసుకునిద్దన్నమాట. ఒకవేళ ఆ ఐపీ రూటర్‌లో కూడా లేకపోతే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అంటే ఎయిర్టెల్ గాని, జియో గాని వాళ్ళకి రిక్వెస్ట్ పంపించిద్దన్నమాట. వాళ్ళ దగ్గర కూడా లేకపోతే రూట్ డీఎన్ఎస్ సర్వర్ అని ఉండేది అక్కడికి వెళ్ళింది. సో అక్కడ నుంచి ఈ అథారిటివ్ డీఎన్ఎస్ సర్వర్ అనేది ఫైనల్ ప్లేస్ అన్నమాట. సో అక్కడ మనకి డొమైన్ మ్యాపింగ్, ఐపీ అడ్రెస్ మ్యాపింగ్ అంతా జరుగుతూ ఉండిద్ది. సో ఆ ప్లేస్ కి రిక్వెస్ట్ పంపించిద్ది అన్నమాట. సో అది ఆ ఐపీ అడ్రస్ ని రిటర్న్ చేసి సో బ్రౌజర్ కి ఈ ఐపీ అడ్రస్ రిటర్న్ వచ్చిన వెంటనే రిక్వెస్ట్ పంపించేసింది. ఇదిగోండి ఇది గెట్ రిక్వెస్ట్. సో రెస్పాన్స్ అనేది మనకి ఇలా వస్తాయి అనమాట. దీన్ని ఇలా మనకి నీట్ గా ఇమేజెస్ లాగా స్టైల్స్ అప్లై చేసి మనకి డిస్ప్లే చేసేది బ్రౌజర్. మన కంటెంట్ నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.